అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వి గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మొత్తం మీద ఈ వాగ్వాదం ఏదైతే జరుగుతా ఉందో దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? ఏం జరుగుతుంది? జరుగుతున్న బైకాట్ లైలా ఇది కానీ ఇదంతా కేసు కానీ ఇది ఎందుకని జరుగుతుంది అంటారు? ఇదేమన్నా మత సామరస్యానికి సంబంధించిందా? అది కదా, రాష్ట్రాలకు సంబంధించిందా? కాదు. దేనికి బాయ్కాట్ చేయాలి? 25,000 మంది బాయ్కాట్ అంటే 9 కోట్ల మంది వెల్కమ్ అంటున్నారు. ఈ పెద్ద ఎవడో పట్టించు. మొత్తం సినిమా అంతా వదిలేసి కేవలం మీరు మాట్లాడిన వాక్యాలని పట్టుకొని 11 గొర్రెలు అంటూ అన్నారు. దీని అంతా దీనికి ఏమైంది సార్? మీ నిజం ఈ 11 గొర్రెలకే తెలుసు, అది వైసీపీ సోషల్ మీడియాకే తెలుసు. ఎందుకు మీకు అంత ఏంటది మొగుడు కొట్టినందుకు కదంట, తోడు కోడలు తిట్టినందుకు వచ్చిందంట. మీకు ఎందుకు దొరుకుతుంది? వాళ్ళకి జీవితంలో పైకి బాగుపడరు, పైకి రారు. నా తల్లిని దారుణంగా తిట్టారని నేను ఎప్పుడూ పెద్ద పట్టించుకున్నాను కదా. ఈ 10 ఏళ్లలో 12 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. ఇలాంటివి ఇన్ని చూసా. బెదిరింపులకి నేను భయపడను. నా ఆర్ట్, నా సోల్ అంతా విత్ పవన్ కళ్యాణ్, మా లీడరు, అవర్ డిప్యూటీ సీఎం. ఇవన్నీ తాటాకి చెప్పుళ్ళు, వీటికి మేము అసలు భయపడమండి. నేను నిన్న నా తల్లి మీద ఇలాగ అవాకు చవాకులు మాట్లాడారు కాబట్టి నేను కొంచెం పరుష పదజాలం వాడాం. మాటలు వెనక్కి తీసుకుంటాం. ఎవడైనా సరే తల్లిని అలా మాట్లాడితే ఎవడైనా తిడతాడు అని నేను మాటలు వెనక్కి తీసుకున్నాం. ఏ టైం నుంచి కాల్స్ ఈవెంట్ అయిపోయినా కానీ మీకు కాల్స్ మొదలయ్యాయి? ఎప్పటి నుంచి మొదలయ్యాయి? అండ్ కానీ దాదాపు ఒక 7-8 వేల కాల్స్. అది ఎలా అయింది సార్? మీ అంటే హెల్త్ హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్లారు? ఎలా ఉంది మీ హెల్త్ ప్రస్తుతం? హెల్త్ బాగానే ఉందండి. అది మా మదర్ గురించి అనేటప్పటికి నాకు ఐబీపీ వచ్చి కింద పడిపోయాను. నేను హాస్పిటల్కి వెళ్ళాను. దేవుడి దేవుళ్ళు అంతా నార్మల్గా. ఎలాంటి కంప్లైంట్ ఇచ్చారు లోపల? ఎలాంటి యాక్షన్ తీసుకుంటా అని చెప్తున్నారు సార్ లోపల పోలీసు? అనిల్ అనే ఒక అతను ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో నా నెంబర్ పెట్టాడు. అది క్రైమ్, అది సైబర్ యాక్ట్ కింద అది పెద్ద క్రైమ్ అంటది. దాని మీద కంప్లైంట్ ఇచ్చాను. డెఫర్మేషన్ సూట్ కూడా వేస్తాను. ఫైనల్ ఒకేషన్ సార్, బైకాట్ లైలా అనే వాళ్ళకి అండ్ మీ మీద మీకు ఫోన్ చేసి మిమ్మల్ని మాటలు అన్న వాళ్ళకి మీరేం చెప్తారు సార్? ఫైనల్ బాయ్కాట్ లైలా కాదు, వెల్కమ్ లైలా. మీరు బాయ్కాట్ చేసే అంత ఏమీ లేదు అక్కడ. వెల్కమ్ లైలా. ఎవరు మన విశ్వక్ సేన్ 2 క్యారెక్టర్లు చేశాడు, అద్భుతంగా చేశాడు. దాన్ని గౌరవించండి, ప్రేమించండి. కాబట్టి 2 రాష్ట్రాల్లో అద్భుతంగా సినిమా చూస్తారు యూత్. ఇది పలకనామా దాసును మించిన హిట్. మీకు కాల్ చేసిన వాళ్ళకి ఒక మాటకి ఫైనల్గా ఏమంటారు? నాకు కాల్ చేసిన వాళ్ళు నాకు ఏమంటారంటే, అట్లనే తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు. అట్టతట్టంగా మాట్లాడబడుతూ మనం మాట్లాడలేము. రైట్, ఇది ప్రస్తుతం సిచ్యువేషన్ ఏదైతే ఉందో కంప్లైంట్ ఇవ్వడానికి పృథ్వీరాజ్ గారు అండ్ అతని ఫ్యామిలీ మెంబర్స్ సహాయ సెంట్రల్ సైబర్ కమిషనర్ గేట్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతనికి ఏదైతే బైకాట్ లైలా ఏదైతే ఇష్యూ నడుస్తూ ఉందో, అంటే ఆయన చేసిన అంటే లైలా ప్రిలీజ్ ఈవెంట్లో ఏదైతే విశ్వక్ సేన్ ఆ మూవీకి సంబంధించిన డైలాగ్స్ కొంచెం చెప్పడం, అంటే 11 గొర్రెలు ఉన్నాయి, లాస్ట్ మిగిలిన ఆయన కొంచెం నేను సినిమా పరంగా చెప్పాను, అంటే సినిమాలో జరిగిన సంఘటనలు చెప్పాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దాన్ని కొంతమంది రాజకీయంగా తీసుకొని 11 మంది అని చెప్పి అంటున్నారు, 11 గొర్రెలు అంటున్నారు అని చెప్పి కొంతమంది వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈయనకి పృథ్వీరాజ్ గారికి ఈవెంట్ అయిపోయిన నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా కాల్ చేసి నానా పదజాలం, అంటే అసభ్య పదజాలం వాడుతూ ఆయనకు ఫోన్ చేస్తూ ఆయనని మానసిక క్షోభకు గురి చేయడం జరిగింది. అలా చేయడం వల్ల ఆయనకు వాళ్ళ తల్లిని అలా మాటలనడం వల్ల ఆయనకి ఒకసారిగా కొంచెం ఐపీకి వచ్చి పడిపోయి నేను హాస్పిటల్లో ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కొంచెం ఆయన కోలుకున్నాక
నేను ఈ ఇష్యూని ఇక్కడితో వదిలిపెట్టాను, నేను కంప్లైంట్ ఇస్తాను అంటూ కూడా పృథ్వీరాజ్ గారు ఏదైతే సెంట్రల్ కమిషన్ ఆఫీస్ ఉందో ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటూ ఏదైతే ఆయనకు ఫోన్ చేసాడో మొత్తం లిస్ట్ కూడా ఆయన ఉంది. ఆ మొత్తం లిస్ట్ తీసుకొని ఆ నెంబర్లో మొత్తం జిరాక్స్ కాపీ తీసుకొని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రశ్న ఇక్కడ సిచ్యువేషన్. అంటే ఈ సినిమాని అంటే ఈ ఇష్యూ జరగడం వల్ల మీరు ఏదైతే ట్రోల్ చేశారో ఇష్యూ జరగడం వల్ల మాకు సినిమాకే ప్లస్ అయింది, మా సినిమా ప్రమోషన్ అయింది తప్ప మీరు నన్ను ఏం పీకలేరంటూ కూడా ఆయన చేసి చూపించడం జరిగింది. అంటే మాట్లాడడం జరిగింది. అంటే ఎవరైతే ఈయనకు కౌంటర్లు వేశారో ఎవరైతే ఈయన అన్నారో వాళ్ళకి బహిరంగంగా చెప్పడం జరిగింది. అంటే మీరు చేసిన వాక్యం వల్ల నాకు సినిమా ప్రమోషన్ తప్ప మీరు నన్నేం చేయలేరు, నేను గట్టిగా నిలబడతానంటూ కూడా పృథ్వీరాజ్ గారు మాట్లాడడం జరిగింది. ఇది ఏదైతే బైకాట్ లైలా అంటూ చేస్తున్న వైసీపీ కాల్స్ పృథ్వీ గారిని బెదిరించిన సంఘటన ఇది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కెమెరామెన్ సూర్యతో పవన్ వాయిదేవ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.